ఎందుకు హిందూ ఓటర్లు కాంగ్రెస్ని పట్టించుకోవట్లేదంటే కాంగ్రెస్ హిందువుల్ని పట్టించుకోవడం మానేసింది కాబట్టి. కాంగ్రెస్ ఏనాడో హిందువుల సంక్షేమం పట్ల కానీ, హిందువుల భద్రత పట్ల కానీ, హిందువులను అసలు ఓటర్లుగా కాదు, మనుషులుగా కాదు, ఏ విధంగా కూడా చూడడం మానేసింది. కాంగ్రెస్ ముస్లిం రాజకీయం చేస్తూ, ముస్లింలను సంతుష్టీకరిస్తూ, ముస్లింల కోసమే బతికే పార్టీగా మారిపోవడంతో 19 అసోం ఎమ్మెల్యేలలో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముస్లింలు, ఒక్కరు మాత్రమే హిందూ. ఇక మిగిలింది బెంగాల్. బెంగాల్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది 2 అంటే 2 సీట్లు. 293, 94 సీట్లున్న, అంటే 300కు దరిదాపుల్లో ఉన్న చాలా పెద్ద అసెంబ్లీ బెంగాల్ అనేది. యూపీలో 400 సీట్లుంటే బెంగాల్లో దాదాపు 300 సీట్లు ఉన్నాయి. అంత పెద్ద అసెంబ్లీలో కాంగ్రెస్కి వచ్చింది జస్ట్ 2 ఎమ్మెల్యే సీట్లు. ఇందులో హిందూ ఎమ్మెల్యేల సంఖ్య 0. అంటే కాంగ్రెస్ టికెట్తో పోటీ చేసిన ఏ ఒక్క హిందూ నాయకుడు కూడా బెంగాలీ ఓటర్ల దృష్టిలో గెలుపుకు నోచుకోలేదు.